చెప్పుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే ప్రతి హిందువుకి ప్రతి ఒక్క హిందువు తోడై ఉంటేనే ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వలన ప్రజల్లో భక్తి చైతన్యం ఇంకా ఎక్కువ అవుతుంది, ధార్మికత నిలబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్లనే ప్రజల్లో ఇంకా చైతన్యాన్ని ఇంకా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరించినటువంటి సమర్థ నారాయణ దాస్ గారి సరే వెంటనే ఎట్లాగైనా సరే అని 3 నెలలు నిద్రలేకుండా రాత్రంతా కొంచెం 12 గంటల నుంచి 17 గంటల దాకా దాన్ని కట్ చేయడము, దాన్ని చుట్టడము. చివరికి ఎట్లా అయిందంటే నా పట్టుదల చెప్పిన తమిళ పనిచేయట్లా, ఆ దారం గీసి 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 దిగిపోయింది. ఇంత కష్టపెట్టి ఈరోజు నా జీవితంలో ఇదే నిజమైన రోజు, ఈ బ్రతుకుని ఇది ఒక విశిష్టమైనటువంటి రోజు, అర్థం ఇది అని చెప్పి చేశారు. దురదృష్టం ఏంటంటే మొదటి సంవత్సరం నన్ను ఆశీర్వదించిన తల్లిదండ్రులు లేరు. మళ్ళీ రాత్రి వెళ్ళాల్సిందే ప్రోత్సహించిన నన్ను నా పెంపుడు దగ్గర అనుకుంటాను స్వామివారిని, అమ్మగారు వాళ్ళు లేదు. అయితే వారి ప్రతిరూపంగా ప్రభు మహారాజ్ గారు నాకు ఇక్కడ ఉండి నాకు ఎంతో ప్రోత్సాహించారు. నేను అడిగిన దానికి అడుగుగా శుభ్రంగా వచ్చి చేసుకోవచ్చునని అని చెప్పి అన్నారు. అందువల్ల ఇంతమంది సహకారంతో, ఇంతమంది ఆర్థిక సహకారంతో, తర్వాత ఈరోజు చూస్తున్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి సహాయం చేశారు. దీంతో ఇది సఫలీకృతం అవుతుందని చెప్పేసి ఆ స్వామి మనందరికీ మీ అందరికీ కూడా అవకాశం అప్పుడే 20 గంటలు వెలిగించేసినట్టు ఇంతమంది ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు, జరిగేది కాదు, అయిపోయినప్పుడు అదొక చరిత్రలాగా ఉండేది. కానీ ఇప్పుడు వర్తమానంలో మీరందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరికీ కూడా ఆ స్వామి వారు నా సంకల్పం రూపేణ అవకాశం ఇచ్చారు. అందువల్ల దయచేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా మానసికంగా ఏవైతే మీకు కోరికలు ఉన్నాయో వాటన్నింటినీ కోరుకొని శ్రద్ధతో భక్తితో స్వామివారికి ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒక పళ్ళెం ఒక 1,00,000 ఒత్తులు వెలిగించడానికి అవకాశం ఉంటుంది. జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ 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 జయ రామ్ జయ